Hi friends, good morning everybody. This is Srinivas, teacher of English. Let's see 10th class Unit 1. Attitude is altitude. Mana vaikare, mana unnati. Attitude means a settled way of thinking or feeling about something. The way of thinking or behavior. Altitude means great height. Nee attitude, nee altitude. Attitude and altitude means the way of thinking makes వన్స్ హై. నీ యాటిట్యూడే నీ ఉన్నతికి దారితీస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇట్ విల్ గివ్ ఏ గ్రేట్ రిజల్ట్. నీ యాటిట్యూడ్ మంచిదైతే నీ రిజల్ట్ కూడా ఉన్నతంగా ఉంటుంది. యువర్ యాటిట్యూడ్ లీడ్స్ టు యువర్ ఆల్టిట్యూడ్. యువర్ పాజిటివ్ థింకింగ్ విల్ టేక్ యూ టు ఏ హయ్యర్ పొజిషన్. లెట్స్ సీ ద జిస్ట్ ఆఫ్ ద లెసన్. A brief summary of Attitude is Altitude. Attitude is an autobiography of Nick Vujicic, who conquered his disability and became success. Nick Vujicic యొక్క లైఫ్ హిస్టరీయే Attitude is Altitude. Nick is a torso or handicapped or a disabled person and a man of phocomelia. నిక్ వూయిచిచ్ అనేవాడు అంగవైకల్యం కలిగిన వ్యక్తి. తల మొండెము తప్ప కాళ్ళు చేతులు లేకుండా జన్మతః పుట్టిన వ్యక్తి, డిజేబుల్డ్ పర్సనాలిటీ. హీ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. హ్యాట్ హీ ప్లేస్ ఫుట్బాల్, గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్. కాళ్ళు చేతులు లేనప్పటికీ చిన్న ఎడమ తుంటి వైపు కోడి కాళ్ళు లాంటి చిన్న కాలు ఉంది. దానితోనే ఫుట్బాల్ ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు, స్విమ్మింగ్ చేస్తాడు, సర్ఫింగ్ అలల ద్వారా ఆడే పడవ ఆటలు, సర్ఫింగ్ కూడా సర్ఫింగ్ మాస్టర్. Nick has a small foot on his left hip and which helps him balance and enables him. He jokingly calls it chicken drumstick. ఆ చిన్న కాలుని తన కోడి కాలు అని సున్నితంగా ఉండే చిన్న కోడి కాలు లాంటిదని జోక్ చేసుకున్నాడు నిక్. He felt deeply depressed and tried to kill himself, but his parents made all arrangements to lead a normal life. నిక్కి టోర్సో అయినప్పటికి కూడా, లిమ్స్ సరిగా లేకపోయినా, అంగవైకల్యం అయినప్పుడు కూడా బాధతో తనంతలు తనే సూసైడ్ కమిట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రులు అన్ని అరేంజ్మెంట్స్ సౌకర్యవంతంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఓకే ఫ్రెండ్స్, he read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others. Nick was inspired by the newspaper article. He then realized and decided to be thankful for what he does have, not get angry about what he doesn't. ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ వ్యాసం చదివి డిజేబుల్డ్ పర్సన్ ఏ విధంగా దాని డిజబిలిటీని ఓవర్కమ్ చేసి గ్రేట్ అచీవ్మెంట్ సాధించాడో అలాంటి స్టోరీని చదివి నిక్ కూడా ఇన్స్పైర్ అయ్యి, రియలైజ్ అయ్యి గాడ్కి థ్యాంక్స్ చెప్పాడు. ఉన్నదానితోనే సంతృప్తి పడాలి, లేని దానికోసం దేవుడి మీద కోప్పడకూడదు, బాధపడకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి, సిన్స్ దెన్ పెర్జేవియర్ అండ్ బోల్డ్లీ స్టెప్ ఫార్వర్డ్ he met surfing master Bethany Hamilton and quickly learned the surfing, and he became a world surfing player, and also he became a world motivational speaker and a world celebrity. ప్రపంచ సెలబ్రిటీగా మారాడు. బెథానీ హామిల్టన్ అనే గురువు గారి దగ్గర సర్ఫింగ్ నేర్చుకొని ప్రపంచ వరల్డ్ సర్ఫింగ్ ఛాంపియన్గా మారి నాట్ ఓన్లీ సర్ఫింగ్ ప్లేయర్ బట్ ఆల్సో ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఏ వరల్డ్ సెలబ్రిటీగా మారాడు. ఈవెన్ దో డిస్పైట్ హ్యావింగ్ ఎనీ లిమ్స్, అవయవాలు లేనప్పటికీ తన డిజబిలిటీని ఓవర్కమ్ చేసి వరల్డ్ సర్ఫింగ్ ఛాంపియన్గా, మోటివేషనల్ స్పీకర్గా ఈ నిక్ వూయిచిచ్ అనేవాడు ఎదిగాడు. దీన్ని మోరల్గా తీసుకొని we should take an inspiration from the story. We can achieve a great miracle. Message of the altitude is one can overcome his or her disability with determination, dedication and hard work. పట్టుదలతో, అంకిత భావంతో, హార్డ్ వర్క్తో మనం మిరకల్, అద్భుతాలు సృష్టించవచ్చని డిజేబుల్డ్ అయినప్పుడు కూడా నిక్ వరల్డ్ ఛాంపియన్గా, మోటివేషనల్ స్పీకర్గా మారాడు. ఆ విధంగా మనం కూడా మారాలని దీని సందేశం. థ్యాంక్ యూ ఆల్. Let's have a look
on the glossary or contextual meanings. Skateboard. Skateboard means a short narrow board with small wheels at each end, which you stand on as a sport. అలలకు ఎదురుగా ఆడే పడవల క్రీడకు ఉపయోగించే పడవ బల్ల స్కేట్ బోర్డ్. సర్పింగ్కు వాడే ఏ స్మాల్ బోట్ ఫర్ సర్పింగ్ గేమ్. సర్పింగ్ స్పోర్ట్కు వాడే ఆ పడవనే స్కేట్ బోర్డ్ అంటారు. సర్ప్ ఆర్ సర్పింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ అని సర్ఫ్ బోర్డ్. ఈ సర్ఫ్ బోర్డు మీద జలక్రీడ అలలకు ఎదురుగా ఆడే పడవల ఆటని సర్పింగ్ లేక సర్ప్ అంటారు. చికెన్ డ్రమ్ స్టిక్. The lower part of the leg of a chicken or other bird that is cooked and eaten as food. వండడానికి వీలుగా ఉడకబెట్టడానికి వీలుగా ఉండే చిన్న కోడి కాల్ లాంటి లేదా పక్షి కాల్ లాంటి భాగాన్నే చికెన్ డ్రమ్ స్టిక్ అంటారు. చికెన్ డ్రమ్ స్టిక్ రిఫర్స్ టు నిక్స్ స్మాల్ ఫుట్ హియర్. ఓకే. టోర్సో. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ నాట్ ఇంక్లూడింగ్ ద హెడ్, ఆర్మ్స్ ఆర్ లెగ్స్. మొండెం భాగం, కాళ్ళు చేతులు లేని మొండెం భాగాన్ని టోర్సో అంటారు. క్లబ్. ఏ హెవీ స్టిక్ విత్ వన్ ఎండ్ థిక్కర్ దన్ ద అదర్. గోల్ఫ్ బ్యాట్ ఆర్ లేదా గోల్ఫ్ ఆటకు ఉపయోగించే కర్రని క్లబ్ అంటారు. ఫొకోమేలియా. ఏ కాంజెనిటల్ డిజార్డర్ ఆఫ్ ద లిమ్స్. ద ఎఫెక్టెడ్ పర్సన్ ఈజ్ బోర్న్ వితౌట్ లిమ్స్. కాళ్ళు చేతులు లేకుండా మొండంతో పుట్టే వ్యక్తిని ఫొకోమేలియా అంటారు. ఇయర్ నిక్ ఈజ్ ఏ ఫొకోమేలియా. ఓకే. అడ్వర్సిటీ. అడ్వర్సిటీ మీన్స్ ఏ డిఫికల్టీ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. కష్ట సమయం లేదా క్లిష్ట పరిస్థితి. నెక్స్ట్ వన్, పెర్జెవరెన్స్. పెర్జెవరెన్స్ మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ట్రై టు అచీవ్ పర్టికులర్ ఎయిమ్ డిస్పైట్ డిఫికల్టీస్. కష్టాలు ఎదురైనా తన ప్రయత్నాలు వదలకుండా కొనసాగించడం, పట్టుదలతో ముందుకు సాగడం. పెర్జెవరెన్స్. డిస్ట్రాట్. డిస్ట్రాట్ మీన్స్ అప్సెట్ ఆర్ వరీడ్. అప్సెట్ ఆర్ వరీడ్, తీవ్ర ఆందోళనతో, నిరాశతో. డిస్ట్రాట్ మీన్స్ అప్సెట్ ఆర్ వరీడ్. ఓకే. లెట్ us recapitulate the total lesson and try to answer them. Who is Nick Vujicic? Nick Vujicic is a world champion in surfing and a global motivational speaker. Who is a torso? Who is a torso? A torso is a person who doesn't have arms and legs. A torso is a person who doesn't have arms and legs. What can Nick do with his small foot? With his small foot, he plays football, golf, swims and surfs despite having no limbs. Question fourth one. Which school did Nick's parents send him to? Why? Which school did Nick's parents send him to? Why? Nick's parents sent him to mainstream school to make him independent. Mainstream school means general school, normal school. Special school means school for disabled school. What was it that inspired Nick? The newspaper article about the disabled man. What is phocomelia? Phocomelia means a rare birth defect disease in which hands or feet attached close to the trunk and the limbs are absent. అవయవాలు లేకుండా మొండెంతో, తలకాయ మొండెంతో పుట్టే వ్యక్తిని ఫోకోమిలియా. ఇది వంశపారంపర్యంగా బర్త్ డిసీజ్ ఫోకోమిలియా. ఓకే. వాట్ డూ యూ మీన్ బై స్పెషల్ స్కూల్? What do you mean by special school? A school for disabled children. Special school means a school for disabled children. Why did Nick hate God? Why did Nick hate God? Because Nick was born as a disabled child. Because Nick was born as a disabled child. What was very hard for Nick? What was very hard for Nick? His parents' decision to send him to a mainstream school was very hard for him. His parents' decision to send him to a mainstream school was very hard for him. Okay.
I felt cold and bitter. What does the underlined phrase mean? Cold and bitter means upset. 11th one, I call it my chicken drumstick. Joke Nick. What does it refers to? How does it help him? It refers to Nick's small foot. Here, chicken drumstick refers to, or it refers to Nick's small foot on his left hip. Chicken drumstick, left hip, a small foot of Nick helps him balance and enables him to kick. It refers to Nick's small foot on his left hip, which helps him balance and enables him to kick. Okay, then let's move on to another one. Twelfth one. What made Nick's parents shocked and anxious when he was born? Nick's birth without arms and legs made his parents shocked and anxious. Nick's birth without arms and legs made his parents shocked and anxious. Okay? Okay, students, let's start another comprehension passage. First of all, I will read out. Then we can discuss the questions. Try to answer them. Comprehension passage number 1. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. ఎప్పుడైతే నిక్ డిజబిలిటీతో పుట్టాడో, కాళ్ళు చేతులు లేకుండా తల మొండంతో పుట్టాడో నిక్ వీచిచి, తండ్రి షాక్ డిసప్పాయింట్కి గురై హాస్పిటల్ రూమ్లో వాంతి చేసుకున్నంత పని అయింది. నిక్ మదర్ డిసప్పాయింట్ అయ్యి నిరాశ చెంది 4 నెలల పాటు ఆ డిజేబుల్డ్ బేబీని కనీసం టచ్ చేయలేదు, చూడలేదు. ఇది దీని సారాంశం. Let's see. Answer the following questions. Question number 1. What made Nick's father shocked? ఏ సంఘటన వల్ల నిక్ ఫాదరు దిగ్భ్రాంతికి షాక్ గురయ్యాడు? Answer is Nick's birth without legs and arms made his father so shocked. కాళ్ళు చేతులు లేకుండా డిజేబుల్డ్ చైల్డ్గా పుట్టడం వల్ల నిక్ తండ్రి దిగ్భ్రాంతికి షాక్ గురయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ మేడ్ నిక్స్ ఫాదర్ లీవ్ ద హాస్పిటల్ రూమ్ టు వొమిట్? ఏ సంఘటన వల్ల నిక్ ఫాదరు హాస్పిటల్ రూమ్లో వాంతి చేసుకోబోయాడు? ద ఆన్సర్ ఈస్ నిక్స్ బర్త్ వితౌట్ లెగ్స్ అండ్ ఆర్మ్స్ మేడ్ హిస్ ఫాదర్ టు లీవ్ ద హాస్పిటల్ రూమ్ టు వొమిట్. డిజేబుల్డ్ చైల్డ్గా కాళ్ళు చేతులు లేకుండా నిక్ పుట్టడం చూసి నిక్ ఫాదరు హాస్పిటల్ రూమ్లో వాంతి చేసుకోబోయాడు. ఓకే, థర్డ్ క్వశ్చన్. వై కుడెంట్ నిక్స్ మదర్ బ్రింగ్ హెర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్? ఎందువల్ల నిక్ని, ఆ డిజేబుల్డ్ బేబీని ముట్టుకోలేదు, 4 నెలల పాటు కనీసం చూడలేదు? ఎందువలన? The answer is because she was distraught as Nick was born without arms and legs. Because she was distraught as Nick was born without arms and legs. ఎందువలనంటే నిక్కు ఆర్మ్స్ అండ్ లెగ్స్, లింబ్స్ లేకుండా, లింబ్లెస్ బేబీగా పుట్టాడు, అవయవం లేకుండా పుట్టాడు. ఆ డిజబిలిటీని చూసి నిక్ మదరు 4 నెలల పాటు అబ్బాయిని కనీసం టచ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అనదర్ కాంప్రహెన్షన్ పాసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I will read out, then we can discuss the questions. Try to answer them. Second passage. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy.
బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్ ఈ సెడ్. నిక్ డిజబిలిటీని వైద్య పరిభాషలో ఫొకోమెలియా, ఏ మ్యాన్ వాజ్ బోర్న్ వితౌట్ లిమ్స్, ఓన్లీ తల మొండెంతో పుడితే వైద్య పరిభాషలో దాన్ని ఫొకోమెలియా అంటారు లేదా టోర్సో అంటారు. భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఎలా శిక్షించాడు, ఇలాంటి అంగవికలుడైన బేబీని మాకు ఎందుకు ఇచ్చాడు అని బాధపడ్డారు. నిక్స్ మదరు నర్సు అయి ఉండి తగిన జాగ్రత్తలు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నా కూడా ఎందుకు ఇలాంటి డిజేబుల్డ్ బేబీ పుట్టాడని ఆమె తనను తాను నిందించుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డిజేబిలిటీ ఆఫ్ నిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ సైన్స్? వైద్య పరిభాషలో ఆ డిజేబిలిటీని, ఆ చైల్డ్ డిజేబిలిటీని ఏమంటారు? ఫొకోమెలియా. Baby was born without limbs. The disease is called, the gynec disease is called phocomelia. Okay. Let's see the another question. What is the cruel trick according to Nick's parents? నిక్ తల్లిదండ్రులకి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఏమిటది? Answer is getting a baby without arms and legs or phocomelia. They got a disabled child. That's the cruel trick according to Nick's parents. Okay. Third one, what was Nick's mother? Nick's mother profession ఏమిటి? She was a nurse. ఆమె నర్సు వృత్తిలో, ఆసుపత్రిలో నర్సు వృత్తిలో పనిచేసి ఉన్నారు. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాసేజ్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అనదర్ కాంఫరెన్స్ పాసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ read out, then we can discuss the questions. Let us try to answer them. I was deeply depressed when I was 8 years old. He said, I went to my mom crying and told her I wanted to kill myself. నిక్కి 8 సంవత్సరాల వయసులో ఆ పాఠశాలలో పిల్లలందరూ హ్యాపీగా ఫుల్ ప్లెజర్ బాడీతో ఉంటూ ఆనందంగా గడుపుతూ ఉంటే అవయవాలు లేకుండా టోర్సోగా చాలా అవమానాలకి, హ్యూమిలియేషన్కు, బులియింగ్కు గురవుతూ, ఇన్సల్ట్కు గురవుతూ, బాధపడుతూ భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని ఏడుస్తూ వాళ్ళ అమ్మ వద్దకు వెళ్ళి, అమ్మ నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది, నాకు బ్రతకాలం లేదు, అందువల్ల దయచేసి నా అంతటి నేనే ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్, చనిపోవాలనుకుంటున్నాను, సూసైడ్ కమిట్ అవ్వాలనుకుంటున్నాను అని అమ్మగారితో ఏడుస్తూ మాట్లాడిన సందర్భం నిక్ది. ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఈజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్? ట్రై టు ఆన్సర్ దెమ్. The answer is Nick Vujicic. Nick Vujicic is speaking these words. Nick Vujicic. Next one. Let's move on to another question. Why was he deeply depressed? Or what was the reason for his depression? ఎందువల్ల తీవ్ర నిరాశలో ఉన్నాడు? తీవ్ర నిరాశకు నిక్కు యొక్క నిరాశకు కారణం ఏమిటి? ఓకే, బికాస్ ఆఫ్ హిస్ డిజబిలిటీ. బికాస్ హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ డిజేబుల్డ్ చైల్డ్. బికాస్ ఆఫ్ హిస్ డిజేబిలిటీ అంటే అంగవైకల్యం వల్ల పుట్టడం వల్ల బాధతో, తీవ్ర నిరాశతో, డిప్రెషన్లో ఉన్నాడు. ఓకే, వాట్ డిడ్ హీ వాంట్ టు డూ వెన్ హీ వాజ్ డిప్రెస్డ్? వాట్ డిడ్ హీ వాంట్ టు డూ వెన్ హీ వాజ్ డిప్రెస్డ్? నిరాశలో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనుకున్నాడు? ద ఆన్సర్ ఈస్ he wanted to kill himself. He wanted to commit suicide. He wanted to kill himself or he wanted to commit suicide. తనంత తాను చచ్చిపోవాలనుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, the brief summary of attitude is altitude for one's
For recollection, Nick Vujicic is a torso with no arms and legs. Yet he plays football and golf, swims and surfs. When he was born, his father left the hospital room to vomit. His mother took 4 months to bring herself to hold him. Attitude is Altitude is a life story and an autobiography of Nick Vujicic. ఇది నిక్ యొక్క జీవిత చరిత్ర. నిక్ టోర్సోగా డిజేబుల్డ్ చైల్డ్గా పుట్టాడు. కాళ్ళు చేతులు లేకుండా ఓన్లీ తల మొండంతో పుట్టాడు. హాస్పిటల్ రూములో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తండ్రి వాంతి చేసుకున్న పని అయింది. తల్లి 4 నెలల పాటు ఆ బిడ్డను చూడలేదు, కనీసం టచ్ చేయలేదు. Yet his parents did their best to help Nick grow. When Nick was just 18 months old, father put him in water that helped Nick learn swimming. As a computer programmer, Nick's father taught him typing with a small foot on his left hip. Parents joined Nick in a mainstream school. That was a difficult decision, but that was the best decision Nick learned to feel one among others. అయినప్పటికీ తల్లిదండ్రులు దే డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద నిక్స్ కంఫర్ట్. నిక్ని చక్కగా పెంచారు, అన్ని ఏర్పాట్లు చేశారు. 18 నెలల వయసప్పుడు నిక్ని బాత్ టబ్లో తండ్రి పడేశాడు. ఆ విధంగా ఇండిపెండెంట్గా స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. తండ్రి కంప్యూటర్ ప్రోగ్రామర్ అయినప్పటికీ అబ్బాయికి తన చిన్న ఆ కోడి కాలు లాంటి కాలుతో టైపింగ్ చేయడం, ఆటలు ఆడడం నేర్పించారు. మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో, డిజేబుల్డ్ స్కూల్లో కాకుండా, స్పెషల్ స్కూల్లో కాకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్, నార్మల్ స్కూల్లో జాయిన్ చేసి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్గా ఎదగడానికి నిక్కి తల్లిదండ్రుల నిర్ణయం ఉపయోగపడింది. Nick has a small foot on his left hip which helps him balance and enables him. He uses his small foot to play, to type, write with a pen and pick things, etc. నిక్కుకున్న చిన్న ఎడమ తుంటి మీద ఉన్న చిన్న కోడి కాలు లాంటి కాలు వల్ల అన్ని పనులు హ్యాపీగా చేసుకున్నాడు. టైప్ చేయడం కానీ, పెన్నుతో రాయడం కానీ, ఏదైనా వస్తువులు పిక్ చేయడం కానీ అన్నిటికీ ఉపయోగించుకొని హ్యాపీగా ఉన్నాడు. He realized that God made him like that to give hope to others. He wanted to use his life to encourage other people. He never worried about what he didn't have. He thought positively of what he had. హోప్ కల్పించుకొని దేవుడు ఇచ్చిన అవయవాలతో ఆనందంగా ఉండాలని, ఎదగాలని, మిరకల్స్ క్రియేట్ చేయాలని, ఇతర పీపుల్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకొని 24 కంట్రీస్ తిరిగి మోటివేషనల్ స్పీకర్గా ఎదిగి డిజేబుల్డ్ పర్సన్స్కి ధైర్యాన్ని, హోప్ని కల్పించిన గ్లోబల్ మోటివేషనల్ స్పీకర్ ఈ నిక్ వూయిచిచ్. Finally, even though disabled, Nick became a world champion in surfing. Despite being handicapped or disabled, he also became a world celebrity as a global motivational speaker. చివరగా నిక్ డిజేబుల్డ్ అయినప్పటికీ వరల్డ్ సర్ఫింగ్ ఛాంపియన్ అయ్యాడు. అదేవిధంగా వరల్డ్ మోటివేషనల్ స్పీకర్గా కూడా ఎదిగాడు, ఈ డిజబిలిటీని ఓవర్కమ్ చేసి. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్ ద్వారా మనకున్న అవయవాలతో, డిజేబుల్డ్ అయినప్పుడు కూడా ఉన్న అవయవాలతో మిరకల్స్ క్రియేట్ చేయాలని, మనం అనుకున్న కలర్ఫుల్ డ్రీమ్స్ని అచీవ్ చేయాలని ఈ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ సారాంశం. నిక్ మెసేజ్ ఈజ్, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ సక్సీడ్. నేను విజయం సాధించే వరకు వాటమి ఎదురైన ప్రయత్నం చేస్తూనే ఉంటాను. హీ ఫీల్స్ దట్ ఇఫ్ హీ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్, దట్ హీ జాబ్ ఇన్ హీజ్ లైఫ్ ఈజ్ డన్. వాట్ ఏ నోబుల్ యాటిట్యూడ్. నేను ఒక్క వ్యక్తినైనా జీవితంలో ఎదుటి వ్యక్తికి సహాయం చేసి, ఎంకరేజ్ చేసి ఎదిగేటట్టు చేయగలిగితే నా జీవితానికి అది సార్థకత అనే అద్భుతమైన సందేశం చివరిగా
తన వైఖరిని యాటిట్యూడ్ని నిక్ బయట పెట్టాడు ఈ లెసన్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనం కూడా మిరకల్ సాధించాలని, మన కలర్ఫుల్ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel for more. See you soon later. Thank you all. Namaste.